ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల నియోజకవర్గ ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దయతో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మోదీ గారి ఆశీస్సులతో ఈరోజు తిరుపతి పట్టణానికి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఖచ్చితంగా కూడా తిరుపతి పట్టణ ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి అన్నిటిని కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కలిసి తిరుపతి అభివృద్ధి ధ్యేయంగా, ఇది ఒక పుణ్యక్షేత్రం. పవన్ కళ్యాణ్ గారు దీనిపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం, స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇటువంటి ఈ పుణ్యక్షేత్రంలో భగవంతుడు మాకు అవకాశం కల్పించిన అందుకు భగవంతుడికి ఎప్పటికీ రుణపడి ఉంటామనేసి కూడా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూడా తిరుపతి అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా, చంద్రబాబు నాయుడు గారి ద్వారా, మోదీ గారి ద్వారా ఎక్కడెక్కడ అభివృద్ధి చేయాలనో అన్నీ ఇటు నాయకులు, కూటమి నాయకులతో కలిసి, అధికారులతో కలిసి ప్రణాళికలు తయారు చేసి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారి సహకారంతో శాంక్షన్ చేసుకొని అభివృద్ధి చేస్తామనేసి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా తిరుపతి ప్రజలందరూ కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని మాకు అత్యధిక మెజారిటీతో ఈరోజు దాదాపు 63,000 ఓట్లు మెజారిటీతో గెలిపించిన తిరుపతి ప్రజలకు మరొక్కసారి చేతులెత్తి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తున్నాం. పుణ్యక్షేత్రాన్ని ఎంతోమంది భక్తులు వస్తుంటున్నారు, పోతుంటారు. వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఈ తిరుపతి తిరుమల వాసులకు ఏదైతే ఆశయ కోరికలు ఉన్నాయో అవన్నిటిని కూడా దశల వారీగా తీర్చి జవాబుదారీతనంగా తిరుపతి ప్రజలకు ఉంటానని మాటిస్తున్నానేసి కూడా తెలియజేస్తున్నా. ఓం నమో వెంకటేశాయ. For more videos like this, subscribe Big TV channel.